హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం డిఫరెంట్గా ఒక కర్రీని అయితే తయారు చేసుకుందాం. పనస పిక్కలు కోడిగుడ్డు కాంబినేషన్లో ఈ కర్రీని అయితే మనం తయారు చేద్దాం. చాలామంది పనస తొనలు తింటూనే ఉంటారు. ఈ తొనలు తినేటప్పుడు వీటిలో గింజలు ఉంటాయి కదా, ఈ గింజలతోనే మనం కర్రీ చేసుకోబోతున్నాం. కొంతమందికి ఈ కర్రీ గురించి తెలుసు, కొంతమందికి అయితే ఇది తెలియకపోవచ్చు. ఈస్ట్ వెస్ట్ గోదావరిలో ఎక్కువగా ఈ కర్రీని తయారు చేస్తూ ఉంటారు. మనమైతే ముందుగా పనస తొనల నుంచి పిక్కల్ని వేరు చేసుకొని ఈ విధంగా కట్ చేసుకొని మనం వీటిని క్లీన్ చేసి పెట్టుకోవాలి. కొంచెం వాటర్లో కానీ యాడ్ చేసుకున్నట్లయితే మనకి ఈ తొక్క అంటే పొట్టు అనేది మనకి ఈజీగా వచ్చేస్తుంది. వీటిని ఈ విధంగా పొట్టు తీసేసుకొని మనం నీట్గా ముందు క్లీన్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇందులో మనం ఆలు కూడా మిక్స్ చేస్తాము. ఈ కాంబినేషన్లో కర్రీ చాలా బాగుంటుంది. మాకైతే ఫేవరెట్ కర్రీ. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు మనం ఒక కుక్కర్ తీసుకొని అందులో మనం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ మనకి ఈ షేప్లో కట్ చేసుకున్నట్లయితే కర్రీ అనేది బాగుంటుంది. అలాగే మనం 2 పచ్చిమిర్చిని కూడా ఇందులో యాడ్ చేసుకొని ఈ రెండింటిని మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని కానీ మనం ఫ్రై చేసుకున్నట్లయితే ఆనియన్ ఉడుకుతూ వేగుతుంది. ఈ విధంగా మనకి మంచి కలర్ వచ్చే వరకు ఫ్రై అయిన తర్వాత ఇందులో మనం కట్ చేసి పెట్టుకుని ఒక టొమాటోని కూడా యాడ్ చేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూసారా, మనకైతే టొమాటో బాగా మ్యాష్ అయిపోయింది కదా. ఈ విధంగా మనకి కుక్ అయిన తర్వాత ఇందులో సరిపడా కారం అలాగే సరిపడా సాల్ట్ కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. కారాన్ని సాల్ట్ని కొంచెం వేగనిచ్చిన తర్వాత ఇందులో మనం మసాలా పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. ఈ మసాలా పేస్ట్ నేను ముందుగానే తయారు చేసుకొని పెట్టుకున్నాను. ఇలా తయారు చేసుకొని మనం పెట్టుకున్నట్లయితే కనుక ఈ క్వాంటిటీలో కర్రీకి చాలా బాగుంటుంది. చాలా వరకు కర్రీస్లో ఈ మసాలా పేస్ట్ని యాడ్ చేసుకుంటే కర్రీస్ చాలా టేస్టీగా ఉంటాయి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మనకి మసాలా పేస్ట్లో ఉన్న పచ్చి వాసన పోయే వరకు బాగా మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న ముక్కల్ని యాడ్ చేసుకోవాలి. ఈ పనస గింజలు అనేది చాలా టేస్టీగా ఉంటాయండి. ఒకసారి తప్పకుండా మీరైతే ట్రై చేయండి. మనకి 2 విజిల్స్ వచ్చే వరకు మనం కుక్ చేసుకున్నట్లయితే కనుక పనస పిక్కలు చాలా బాగా ఉడికిపోతాయి. నేను ఆల్రెడీ ఆలూని ఒక 5 మినిట్స్ పాటు కుక్ చేసుకొని పెట్టుకొని పొట్టు తీసుకొని ఈ విధంగా ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. వాటిని కూడా యాడ్ చేసేసాను. ఇప్పుడు వీటన్నిటిని మనం బాగా మిక్స్ చేసుకోవాలి. నేను ఎగ్ కాంబినేషన్లో చేస్తున్నాను కాబట్టి ఎగ్స్ని కూడా బాయిల్ చేసుకొని వాటిని లైట్గా ఫ్రై చేసుకొని ఆయిల్లో పెట్టుకున్నాను. ఇప్పుడు వాటిని కూడా యాడ్ చేసుకొని 1 గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇందులో వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులో కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుందాం. ఈ టైంలోనే మీరు సాల్ట్ కూడా ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మనం కుక్కర్ విజిల్ పెట్టేసుకొని 2 విజిల్స్ రానివ్వాలి. నేను ఎగ్స్ బాయిల్ చేసేటప్పుడే ఆలు కూడా యాడ్ చేసి ఆలు జస్ట్ ఒక 5 మినిట్స్ కుక్ అయిన తర్వాత బయటికి తీసేసాను. మీరు కావాలి అనుకుంటే ఆలూని ముందుగా బాయిల్ చేయకుండా కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాంటప్పుడు మీరు 3 విజిల్స్ వేయించుకోవాల్సి వస్తుంది. ఓకే, మనకైతే విజిల్స్ వచ్చేసాయి, అలాగే ప్రెజర్ కూడా పోయింది కదా. ఇప్పుడు మనం మూత తీసి చూద్దాం. చూసారా కర్రీ ఎంత బాగా కుక్ అయిపోయిందో, చూస్తుంటేనే తినేయాలనిపించేలాగా. ఇది చూడడానికి మాత్రమే కాదండి, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.